యాక్షన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో బంధంపై ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చింది. విడాకుల తర్వాత మళ్లీ కలవాలని ఫ్యాన్స్ చేసిన రిక్వెస్ట్ను ఆమె సున్నితంగా తోసిపుచ్చింది. తనకు పవన్ ప్రస్తుతం మంచి మిత్రుడని, తనతో వైవాహిక బంధం మళ్లీ చిగురించదని ఆమె స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో తమపై కురిపిస్తున్న అభిమానానికి ధన్యురాలిని అని సంతోషాన్ని వ్యక్తం చేసింది. గత కొద్ది కాలంగా పవన్ నుంచి విడిపోయి దూరంగా ఉంటున్న రేణు దేశాయ్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ తన రెండో పెళ్లిపై స్పందించినట్టు ఓ వార్త ప్రచారంలో ఉంది. ఇంతకీ అభిమానులకు ఆమె చేసిన రిక్వెస్ట్ ఏంటంటే, 4 ఏళ్లుగా ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియాలో నా వ్యక్తిగత జీవితానికి సంబంధించి వరుసగా అభ్యర్థనలు, విన్నపాలు ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉన్నాయి. నేను నా ఇంటర్వ్యూలో, సోషల్ మీడియాలో ఎన్నిసార్లు వివరణ ఇచ్చినా ఇవి ఆగడం లేదు. అందుకే మరోసారి చాలా స్పష్టంగా నా అభిప్రాయాన్ని చెప్పడానికి క్రింది పోస్ట్ పెడుతున్నానని రేణు దేశాయ్ పేర్కొన్నారు. మిత్రులకి, నా శ్రేయోభిలాషులందరికీ నమస్కారం. మీరు నిరంతరం నా పట్ల చూపిస్తున్న ప్రేమాభిమానాలకు, నాకు అందిస్తున్న సహాయ సహకారాలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా వ్యక్తిగత జీవితం గురించి మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను. కళ్యాణ్ గారు 4 సంవత్సరాల క్రితం ఆనాను పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక చక్కటి కూతురు కూడా ఉంది అని వివరించారు రేణు దేశాయ్. పవన్ కళ్యాణ్ వివాహ బంధాన్ని, ఆయన కుమార్తెకు జన్మనిచ్చిన తల్లిని గౌరవిస్తూ నేను మీకు చేసుకున్న విన్నపం ఒక్కటే. నేను, కళ్యాణ్ గారు తిరిగి ఏకం కావాలని మీరు పదే పదే కోరుకోవద్దు. దయచేసి మీరు ఒక విషయం అర్థం చేసుకుని ఆమోదించాలి. అదేంటంటే, కళ్యాణ్ గారి భార్య అన్నా లెజనోవా నేను కాదు. ఒకటి మాత్రం నిజం, ఆయన నా పిల్లలకు తండ్రి. నేను ఆయన మంచి స్నేహితులం మాత్రమే. కానీ మేమెప్పటికీ తిరిగి భార్యాభర్తలం కాలేము. ఈ సత్యాన్ని నేను మనసా, వాచా, కర్మణ అంగీకరిస్తున్నాను అని వెల్లడించింది. మీరు కూడా ఈ వాస్తవాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. నన్ను తిరిగి కళ్యాణ్ గారి దగ్గరకు వెళ్లమని మాటిమాటికి మీరు కోరడం సబబు కాదని గుర్తించాల్సిందిగా మనవి చేస్తున్నాను. మరో వైవాహిక బంధంలో ఉన్న ఆయన దగ్గరకు తిరిగి వెళ్లడం అసమంజసం, అసాధ్యం, అర్ధరహితమని మీ అందరికీ తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో ఈ విషయమై ఎలాంటి ఇబ్బందులు కలిగించే ఒత్తిడితో కూడిన కోరికలేవి మీ వద్ద నుంచి ఎదురుకావని ఆశిస్తున్నాను. ఎంతో నిజాయితీగా, మనస్ఫూర్తిగా మీకు నేను చేసిన ఈ విన్నపాన్ని సౌహృదయంతో అర్థం చేసుకుంటారని, ఎప్పటిలా మీ నిర్మలమైన స్నేహ వాత్సల్యాలను అందిస్తారని కోరుకుంటూ మీ నిర్ణయాన్ని గౌరవిస్తా. ఫేస్బుక్లో రేణు దేశాయ్ ఇది పోస్ట్ చేసిన తర్వాత, మీరెంతైనా మా అన్న వైఫ్ కాబట్టి మీ ఇద్దరు కలవాలని కోరుకుంటాం. మిమ్మల్ని ఎప్పటికీ మా వదినలానే భావిస్తామంటూ కొందరు కామెంట్స్ పోస్ట్ చేయడం విశేషం. అలాగే మీ పోస్ట్లో మీ బాధ తెలుస్తోంది అని మరికొందరు, మీ నిర్ణయాన్ని గౌరవిస్తామని ఇంకొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.